జై వాసవి, జై జై వాసవి, జై గణేష, జై జై గణేష. గుడ్లూరు మండల కేంద్రంలో మెయిన్ బజార్లో ఉన్న ఆర్యవైశ్య మెయిన్ బజార్లో ఉన్న రామాలయం వద్ద ఆర్యవైశ్య యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుడ్లూరు మండల కేంద్రంలో చాలా అద్భుతంగా వినాయకుడిని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కగా మొక్కలు ఒక వరుస క్రమంలో మొక్కలు నాటినట్లుగా పెట్టారు. ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణానికి సింబాలిక్గా ఈ మొక్కల్ని పెట్టడం జరిగింది. ఇక్కడికి మనం రాగానే ముందు శ్వేత గణపతి చాలా చక్కగా ఉన్నాడు. ఈ శ్వేత గణపతి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఓ, ఇక్కడ ఏదో చూస్తే అడవిలాగా కనిపిస్తుంది. చాలా చక్కగా అడవి ఆకారాన్ని సృష్టించి ఎత్తైన చెట్ల మధ్య ఆకాశం అలాగే అడవి ఇలా సృష్టించారు. అసలైన వినాయకుడు ఎక్కడున్నాడో చూద్దాం పదండి. ఇక్కడ ఎక్కడా కనపడటం లేదు. ఇదేదో గుహలాగా కనిపిస్తుంది. బహుశా ఈ గుహలో వినాయకుడిని ఏమైనా ఏర్పాటు చేస్తుంటారేమో చూద్దాం. ఇక్కడ గృహలాగా కనిపిస్తుంది. ఈ గృహలోకి వెళ్ళి చూద్దాం. బహుశా వినాయకుడు ఏమైనా ఇక్కడ ఉన్నాడేమో. వావ్, ఇక్కడికి రాగానే ఏదో అడవిలాగా కనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ అడవిలాగా కనిపిస్తుంది. ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇక్కడ ఏనుగులు సంచరిస్తున్నట్టుగా, అలాగే ఎత్తైన చెట్ల మధ్య వన్యప్రాణులు సంచరిస్తున్నట్లుగా. ఓ, నీటి ఏనుగు, వినాయకుడు ఉన్నాడు. వావ్, జగన్మాత వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్యుల కులదేవత అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ వన్యప్రాణులు మనల్ని ప్రేమిస్తాయే తప్ప ఏం చేయవు. ఇక్కడ ఎత్తైన చెట్ల మధ్య చాలా చక్కగా వినాయకుడి యొక్క ప్రతిమను ఏర్పాటు చేశారు. నల్లని ఆకాశం, మబ్బులతో కూడిన ఆకాశాన్ని ఇలా క్రియేటింగ్ నిజంగా చాలా చక్కగా క్రియేట్ చేశారు. ఈజ్ ఏ గుడ్ థాట్. అడవిలో వినాయకుడు అన్నట్లుగా వండర్ఫుల్. ఇక్కడ వన్యప్రాణులు, చిన్న చిన్న గణపతి దేవుళ్ళు మనల్ని ఆశీర్వదిస్తానికి. ఓ, మా స్వామి ఆంజనేయ స్వామి కూడా ఇక్కడే ఉన్నాడు, వినాయకుడు ఎమ్మిడే. వావ్, ఇక్కడ మహాగణపతి యొక్క తండ్రి గారు పరమశివుడి యొక్క శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఆ శివలింగం అభిషేకం జరుగుతున్నట్లుగా నీటి దారులను ఏర్పాటు చేశారు. ఒక కొండలాగా రాతితోటి సృష్టించి దానిపైన ఈ శివలింగాన్ని ఏర్పాటు చేసి దానిపైన ఈ వాటర్ ఫాల్స్ పోయేటట్లుగా ఏర్పాటు చేశారు. చాలా చక్కగా చేశారు. నిజంగా మనం ఒక అడవిలో ఉన్నామనే ఫీలింగ్ కలిగించే విధంగా మా యూత్ ఫోర్స్ తయారు చేయడం జరిగింది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రదేశానికి వచ్చి, నవరాత్రి ఉత్సవాలు కాబట్టి 9 రోజులు ఉంటుంది. ఈ 9 రోజుల్లో ఇప్పటికి 3 రోజులు అయిపోయింది. ఇంకా 6 రోజులు ఉంటాడు. ఈ 6 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే మీకు అవకాశం చూసుకొని మా ఈ యొక్క అద్భుతమైన అడవిలో వినాయకుడి యొక్క స్వామివారిని దర్శించుకొని వెళ్ళండి. ఇంత చూపిస్తున్నాడు, ఇంకా వినాయకుడిని చూపించలేదు అనుకుంటున్నారా? వస్తున్నాను, అక్కడికే వెళ్తున్నాం. వావ్, ఇట్స్ ఏ వండర్ఫుల్ గణేష. స్వర్ణ కిరీట అలంకారంతో, స్వర్ణాభూరణ భూషిత అలంకారాలతో విఘ్నేశ్వరుడు మీకు దర్శనమిచ్చాడు. ఈయనేనండి మన గణపతి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ వినాయకుడిని అందరిలాగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి, సింథటిక్ కలర్స్ తోటి వేసినటువంటి వినాయకుడిని మనం ఏర్పాటు చేయలేదు. ఇది చేపలకు
సముద్ర ప్రాణులకు ఆహారంగా ఉపయోగపడేటువంటి ఆహారాన్ని వినాయకుడి ప్రతిమగా మలచి దానిపైన ఈ గడ్డిని అంటించి వినాయకుడిని చేశారు. ఈ వినాయకుడిని మనం పొద్దుటూరు నుంచి తీసుకొచ్చాము. చాలా చక్కగా ఉన్నాడు. ఈ వినాయకుడు ఇంకొక స్పెషాలిటీ ఉందండి. ఈ వినాయకుడు నీటిలో పడగానే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపల, అంటే 30 నుంచి 60 నిమిషాల లోపల కరిగిపోయి చేపలకు అలాగే సముద్రంలో ఉండే ప్రాణులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అటువంటి పర్యావరణ పరిరక్షణానికి అనుకూలంగా ఈ వినాయకుడిని మా యూత్ ఫోర్స్ తయారు చేయడం జరిగింది. ఇట్స్ ఏ వండర్ఫుల్ మెసేజ్ ఇన్ సొసైటీ. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచిస్తూ ఇలాంటి వినాయకుళ్ళు పెడితే పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈసారి వినాయక చవితి నుంచి అయినా ఇలాంటి డిఫరెంట్గా పర్యావరణ పరిరక్షణలో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ఉండేలా ప్రత్యేకంగా గణేష్ మహారాజుల్ని పెట్టాలని సందేశాన్ని ఇస్తూ మా గణేష్ని మరోసారి దర్శించుకోండి. స్వామివారి ముందు అటు ఇటు శివలింగాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారి ముందు ధన భాండాగారాలను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మాకైతే చాలా బాగా నచ్చాడండి. మీకు కూడా నచ్చుతాడు అని ఆశిస్తున్నాము. తప్పకుండా ప్రతి ఒక్కరూ మా ఈ యొక్క వినాయకుడిని దర్శించుకోండి. అడవిలో నిజంగా వినాయకుడు ఉన్న అనుభూతిని పొందండి. జై గణేష, జై జై గణేష.